గురుగారు ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం అంతా కూడా? ధనుస్సు రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి పదములో నడపటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల యొక్క అనుగ్రహము పొంది ఉన్నతమైనటువంటి ఇది మీరు సాధించేటువంటి విధానముగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల గురించి చర్చలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనికముగా అంటే మీరేదైతే ఆశిస్తారో ఆ విధముగానే ఉండబోతున్నాయి గాక. సోదరుల సహాయముతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. నూతన వాహనము కొనుగోలు చేయటం అనేటువంటిది ఉన్నది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరముగా ఉంటాయి గాక. మీరు ఆశించినటువంటి విధానంగానే ఉంటాయి. దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఈ మాసములో పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారుగాక. అలాగే బంధుమిత్రుల యొక్క సమాగమనం అనేటువంటిది మీకు బాగా ఆనందాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయటం అనేటువంటిది చాలా అవసరము. త్వరితగతిన బాగా తొందరపడండి, మేలు చేసుకోండి. అలాగే శత్రుపరమైనటువంటి సమస్యలు కూడా మీకు ఉంటే ఆ సమస్యలను అధిగమించి తీరుతారుగాక మీరు తప్పకుండా అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఏమి చేసుకోవాలి అని గనక అనుకున్నప్పుడు గురుచరిత్ర పారాయణము లాంటిది. అంటే ఏమిటి అంటే షిరిడి సాయిబాబాను ఆరాధించడము, లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము కానీ, లేదా మీకు విద్య చెప్పినటువంటి గురువులను స్మరించుకోవటము కానీ చెయ్యండి. తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధనుసు రాశి వారి అందరికీ అసలు మే మాసం అంతా చాలా బాగుంది. ఇక రంగులు దిక్కుల విషయం చెప్పండి. రంగుల విషయానికి వచ్చేటప్పటికి కొంచెం గోధుమ వర్ణము కలిగినటువంటి రంగులు ధరించండి ధనుస్సు రాశి వాళ్లకు. అప్పుడప్పుడు మేలు జరుగుతుంది. ఇక మామూలుగా ఏ ఏ దిక్కులకు గనక మాకపోతే పని జరుగుతుంది అని మీరు ప్రశ్నించేటువంటి వాళ్లకు అన్ని దిక్కులు పనిచేస్తాయి. బాగుంటుంది, చేసుకోండి. ధనుసు రాశి వారందరికీ కూడా మే మాసం చాలా బాగుందండి. అన్ని మంచి ఫలితాలు అన్నట్టుగానే చెప్తున్నారు. గురుచరిత్ర పారాయణం ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇంకా త్వరితగతిన మీ పనులన్నీ కంప్లీట్ అవ్వటం జరుగుతుంది. ఇక రంగుల విషయానికి వస్తే గోధుమ రంగు క్రీమ్ కలర్ ఎక్కువగా యూజ్ చేసే ప్రయత్నం చేయండి. దిక్కులైతే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారితో మాట్లాడొచ్చు, గురువుగారి దీవెనలు తీసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన ఏవైనా జాతకాలకు సంబంధించిన దోషాలు ఉంటే కూడా దానికి చక్కటి పరిహారం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విషయాన్ని అందరికీ చేరువ చేయండి. ధనుసు రాశి వారందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.